దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత 7వ అధ్యాయంలో 5వ శ్లోకాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్లోకాన్ని ఒకసారి మేము అంటాం, అందరం అందాం. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇది శ్లోకం. ఏం చెప్తున్నాడు దీంట్లో? అపరా ఇయం. ఇయం ఇంతవరకు నేను చెప్పింది ఏదో ఇది అపరా. అపరా అంటే క్రిందది, ఇంతకంటే పైది మరొకటి ఉన్నది. మనం కూర్చునేటప్పుడు మన కింద ఆసనం ఉంటుంది, ఆసనం మీద మనం కూర్చుంటాం. ఒక కుర్చీ ఉంటుంది, కుర్చీ మీద మనం కూర్చుంటాం. లేదు ఒక బల్ల ఉంటుంది, బల్ల మీద మనం కూర్చుంటాం. బల్ల అపర, పైన కూర్చున్న మనం పర అంటామన్నమాట. ఇంతవరకు నేను నీకు 4వ శ్లోకంలో ప్రకృతి గురించి చెప్పానే. ఏమిటి ప్రకృతి అంటే? 8 తత్వాలు కలిగినది, వేరువేరుగా ఉండే 8 తత్వాలతో కూడుకున్నది అని నీకు చెప్పా. ఈ 8 తత్వాలుగా ఉండే 24 తత్వాలని లోపల పెట్టుకున్నటువంటిది ఉందే, ఇదంతా కూడా అపరేయం. ఇది తక్కువది సుమా అంటే ఇది క్రిందిది సుమా అంటే పైది ఇంకోటి ఉందా? అవును. ఇతస్త్వన్యాం దీనికంటే వేరైనటువంటి పరాం ప్రకృతిం, పరాప్రకృతి అని పేరు. ఇది అపరాప్రకృతి అని పేరు. శరీరం కింద మారిన 24 తత్వాలకి వాటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి 8గా మార్చాడే. ఈ 8తో కూడుకున్నటువంటి ప్రకృతి ఇది అపరా ప్రకృతి. ఇది క్రింద ఉండే ప్రకృతి. దీని పైన ఉండే ప్రకృతి మరొకటి ఉందా? ఇతస్త్వన్యాం మే ప్రకృతిం పరాం విద్ధి. ఇతస్త్వన్యాం ఈ అపరా ప్రకృతి కంటే పరాం ప్రకృతిం దీనికంటే పైనుండేటటువంటిది ప్రకృతి అయినటువంటి విద్ధి మరొక దానిని మే నాదే, అది కూడా నా ఆధీనంలో ఉంటుంది అనే విషయాన్ని విద్ధి తెలుసుకో. ఏంటది? జీవభూతాం, దాని పేరు జీవుడు అని అంటాము. ఏం చేస్తుంది అది? హే మహాబాహో,
ఇది నువ్వు నీ అంతటి తెలుసుకుంటావంటే తెలిసేది కాదా? అది నువ్వు చెబితే ఇది నడిచేది కూడా కాదు. ఏమి ఎందుకు నడవదు? నాకు చాలా బలం తెలిసిన మహాబాహో అర్జునుడిని సంబోధిస్తున్నాడు కృష్ణుడు. ఏమని? మహాబాహు, నీకు చాలా గొప్ప బలం ఉందా? నీ బలం ఎందుకు పనికిరాదు? ఎంత బలం ఉన్నా వెనకాతల దాన్ని నడిపేవాడిని నేను అని చెప్పాను కదా. నేను పని చేయిస్తే అది పని చేస్తుంది, నేను పని చెయ్యొద్దంటే అది పని చేయదు. నా ఆధీనంలో ఉండేది అది. ఇది జ్ఞాపకం పెట్టుకో. కేవలం ఈ అపరాప్రకృతే కాదు, పరాప్రకృతి అని చెప్పుకునేటువంటి జీవభూతాం, జీవుడనే ప్రకృతి కూడా మహాబాహో నీకుండేటటువంటి బలం వల్ల అది ఏ రకంగానూ కూడా పని చేయదయా. దాన్ని పని చేయించేవాడిని కూడా నేనే. ఏం చేస్తుంది అది ఇంతకని? యయా ఇదం ధార్యతే జగత్, ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఎన్ని రూపాలనైతే నువ్వు చూస్తున్నావో, రకరకాల మానవ రూపాలు కావచ్చు, రకరకాల జంతు రూపాలు కావచ్చు, రకరకాల క్రిమి కీటాది రూపాలు కావచ్చు, రకరకాల పక్షి రూపాలు కావచ్చు, రకరకాల వృక్షాది రూపాలు కావచ్చు. ఎన్ని రూపాలు నువ్వు చూస్తున్నావో ఇన్ని రూపాలు ఈ రెంటితోటే తయారయ్యాయి. ఏ రెంటితోటి? పరాప్రకృతి అపరాప్రకృతి అనే రెంటిటి యొక్క కలయిక వల్ల తయారయ్యాయి. అంటే ఇన్నిట్లోని ఇవన్నీ ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనకి ఇప్పుడు మనుషులు నడుస్తున్నారు, చెట్లు నడవట్లా అంటే నడిచేట్టుగా దాని శరీరం తయారు కాలేదు అని అర్థం. ఈ శరీరం నడిచేట్టుగా తయారైంది అని అర్థం. మాట్లాడేటట్టుగా జంతువుల నాలుక తయారు కాలేదని అర్థం. మన నాలుక మాట్లాడేటట్టుగా తయారైందని అర్థం. నాలుక లేక అవి మాట్లాడటం లేదు కాదు, మాట్లాడేటట్టుగా తయారు కాకపోవడం వల్ల అవి మాట్లాడటం లేదు. పాదములనేటటువంటి ఆ కర్మేంద్రియాలు లేక కాదు చెట్లు నడవలేకపోయేది, నడవగలిగేటట్లుగా వాటి శరీర నిర్మాణం కాలేదని అర్థం. ఎందుకు కాలేదో కారణం మనకి గతంలో మొదటి 6 అధ్యాయాల్లో చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? కర్మ అనేటటువంటిది కారణం. జీవుడికి గతంలోంచి వాడికి వచ్చేటటువంటి కర్మను బట్టి ఏ రకమైనటువంటి శరీరం ఇస్తే, ఏ ఇంద్రియాలు వాడుకుంటే ఈ కర్మని వాడు ఖర్చు పెట్టగలడు తెలిసి దానికి తగ్గట్టుగా శరీరాన్ని తయారు చేసి నేనే ఇస్తా. ఎందుకని? ఇవి రెండు నా చేతిలో ఉన్నాయి కనుక ఏది ఎలా ఇవ్వాలి అనేది నేనే చూస్తా. అంచేత ఇవి రెండు కూడా ప్రకృతి ద్రవ్యాలు. ఏర్పడేటువంటి కూడా వికృతి ద్రవ్యాలు. ప్రకృతి వికృతి పేర్లు విన్నారు కదా. ప్రకృతి అంటే ముడి సరుకు, అందులోంచి మారే ఆకారాలు తేడాలన్నీ వికృతులు. మన శనగపిండి తెచ్చుకుంటాం అనుకోండి, అది ప్రకృతి అంతవరకు. దానికి కూడా అసలు ప్రకృతి వేరే ఉంది. దానికి శనగ గింజలు ప్రకృతి. ఆ గింజల్ని మిషన్లో వేసి ఆడించేస్తే పౌడర్ అయిపోతే అది వికృతి. సరే, ప్రతిదీ కూడా ఆ రకమైనటువంటి వికృతిని పొందుతుంటాయి. ఇప్పుడు శనగ పిండిని మనం మొట్టమొదటి ప్రకృతి అని అనుకుంటే దాంట్లో నీళ్లు కలిపి, దాంట్లో కారం ఉప్పు కలిపి, దాన్ని ఇంకా కొంచెం ఆకులు గీకులు ఇంకా మరో రకరకాల పదార్థాలు దాంట్లో కలిపి ఇలా పకోడీల్లా వేస్తారు చూడండి, అదొక వికృతి. బజ్జీల్లా వేస్తారు చూడండి, అదొక వికృతి. అంటే దాంట్లో కలిపిన పదార్థాలు మారాయి. ఇప్పుడు బజ్జీల్లా వేస్తే దాంట్లో ఏమైనా ఆకులో లేకపోతే పొటాటోసో లేకపోతే అరటికాయలో లేకపోతే మరొకటో కలిపి దాంట్లో వేస్తే అది బజ్జీలు అన్నాం. బట్ ముడి సరుకు అయితే దానికి శనగపిండితోటే ఇంకా కొన్ని కలిపి దాన్ని అట్లా వేసాం, బజ్జీల కింద చేసాం, జంతికీల కింద చేసాం, ఇంకోటేవో చేసాం, మరొకటేవో చేసాం. ఈ పిండి అనేది ప్రకృతి. దీంతో తయారైనవన్నీ వికృతులు అని అంటాము, మార్పులు అని అంటాం అన్నమాట. ఈ లోకంలో మనం చూసే రూపాలన్నీ కూడా వికృతులు. ప్రకృతి
అచేతన పదార్థం, చేతన పదార్థం. అచేతన పదార్థం 8 రకాలుగా ఉండేది. దాని వెనకాతలు ఉండే దానికి ఆ రకమైనటువంటి రూపకల్పనకి కారణమైనటువంటిది జీవ పదార్థం. జీవులంటే మనమే. మనం చాలామంది ఉన్నాం. ఒక్కొక్క శరీరానికి మనం ఒక్కొక్కళ్ళం అధిపతులం. మనం ఇదంతా ఒక రాజ్యం అనుకుంటే ఈ రాజ్యానికి మనం అధిపతులం అన్నమాట. అధిపతులు అని అనుకుంటున్నాం మనం. దానికి మనం అధిపతులం కాదు, మనం వెనక్కుండి వాడే అధిపతి. కానీ తాత్కాలికంగా నేనే అధిపతిని, మనం దాని తగ్గట్టుగా మనం పనిచేస్తుంటాం. ఈ జీవుడు కానీ, జీవుడు వాడుకునే శరీరాలు కానీ, ఇవి 2 కూడా మే, నావి. మే అంటే మమ, నాకు చెందినవి అని అర్థం అన్నమాట. నాకు సంబంధించినవి అని అర్థం. చేతన ప్రకృతి కానీ, అచేతన ప్రకృతి కానీ, ఇవి 2 భగవంతుడివే, ఎవడి సొంతం కాదు. కనుక ఎవడో ఒకడి మీద ఒకడు ఆధిపత్యం చెలాయించడం అనేటటువంటిది భగవంతుడు అంగీకరించటం లేదు. ప్రతివాడు కూడా భగవంతుడికి నేను చెందినవాడిని అనుకుంటూ ఆయన ఆదేశించిన రీతిలో ప్రవర్తించాల్సిన వాడే తప్ప దాన్ని అతిక్రమించి అహంకరించి నేను చేస్తున్నాను అని అనుకుంటూ చేయడం అనేటటువంటిది సబబు కాదు సుమా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంచేత ఇక్కడ అపరా ప్రకృతి అని ఈ అచేతనాలన్నింటికీ పేరు పెట్టాడు. వాటి కంటే వేరని చూపిస్తున్నాడు జీవుల్ని. కానీ కొంతమంది జీవుడు అనేవాడు లేడంటారు. అసలు కొన్ని సిద్ధాంతాలే అట్లా బయలుదేరాయి. జీవుడు అనేది లేనే లేదు. ఆ పంచభూతాన్ని కూడా వాడు ఒప్పుకోరండి. 4 భూతాలు అంటారు. కంటికి కనిపించేవేవో, లేదు మనకి కాస్త అందేవేవో బుద్ధికి, అవే పంచభూతాలు, అవే భూతాలు అండి. పంచ కాదు, భూతాలు. ఎన్నవి? 4. మట్టి ఒప్పుకుంటారు, నీరు ఒప్పుకుంటారు, నిప్పు ఒప్పుకుంటారు, గాలి ఒప్పుకుంటారు, ఆకాశాన్ని ఒప్పుకోరు. సో వాళ్ళకి 4 భూతాలు. ఈ 4 భూతాలతో మొత్తం ప్రపంచం. మరి ఎవరో మాట్లాడుతున్నాడు కదయ్యా, ఇందులో ఏ భూతం మాట్లాడుతుంది? మట్టి మాట్లాడుతుందా, నిప్పు మాట్లాడుతుందా, నీరు మాట్లాడుతుందా, గాలి మాట్లాడుతుందా? అంటే అది పెద్ద ఆ చైతన్యం అంటాం కదా దాన్ని. మనలో చైతన్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ శరీరాల్లో చైతన్యం అయితే 4 ఒక పాళ్ళల్లో కలిస్తే వస్తుందా? దానికోసం ప్రత్యేకించి జీవుడు, ఆ జీవుడు ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడి జీవుడు అక్కడికి వెళ్ళడం, ఈ లోకాలు ఆ లోకాలు, వాడికి కర్మ గిర్మ ఏమీ కూడా మేము ఒప్పుకోము అని అంటారు వాళ్ళు. మరి జీవుడు ఎలా వస్తాడే? దానికేం పెద్ద అది కష్టం ఏమిటది? తాంబూలం వేసుకుంటున్నారు కదా మన వాళ్ళంతా, పాన్ పరాగ్ ఏదో అంటారు దాన్ని. తమలపాకులు, సున్నం, వక్క, మెయిన్ 3 ప్రధానం. ఇంకా రుచి కోసం వేసే ఇవేవి ఉంటాయి, వాటిని పక్కన పెడదాం. 3 ప్రధాన అంశాలు. తమలపాకు, దాంట్లో ఉండేటటువంటిది పచ్చదనం. చెక్క, అందులో ఉండేటటువంటిది నల్లతనం. సున్నం, తెల్లతనం. కానీ వీటన్నిటిని కూడా ఒక పద్ధతిలో కలిపి వాడు నోట్లో పెట్టుకుని వాడు నములుతూ ఉంటే ఆ నవిలినటువంటి ఆ చర్య వల్ల లోపల కొత్తదైనటువంటి ఒక ఎర్రదనం వస్తుంది. ఎర్రదనం ఆ 3 దేంట్లోనూ ఉన్నది కాదు. కానీ వీడి నోట్లో కలిసినటువంటి దానికి పాక ప్రభావం అంటాం దాన్ని. పాకం. ఈ పాక ప్రభావం వల్ల ఎర్రదనం వస్తుంది. అదిగో అలాగే ఈ 4 భూతాల యొక్క కలయికలో ఏర్పడ్డ పాక ప్రభావం చేత ఇందులో ఒక చైతన్యం వస్తుందయ్యా. ఆ తామలపాకుల్లోంచి ఎర్రదనం వచ్చినట్టుగా ఇందులో వచ్చే చైతన్యమే జీవుడు అంటే. అంతే తప్ప జీవుడు అనేవాడు ప్రత్యేకించి ఒక ఎంటిటీ మేము అంగీకరించం అని అంటారు. సరే, అదొక చార్వాక మతం అని దానికి పేరు పెట్టారు. ఇలాగే ఇంకా కొన్ని మతాలు ఉన్నాయి జీవుని వేరే అంగీకరించిన వాళ్ళు. కానీ శ్రీకృష్ణుడు 7వ అధ్యాయంలో ఈ 4-5 శ్లోకాల్లో స్పష్టం చేస్తున్నాడు. ఆయన ఏమి స్పష్టం చేస్తున్నాడు? 2 ప్రకృతులు ఇక్కడ కనిపించేవన్నీ కూడా అపరా ప్రకృతి ఒకటి, పరా ప్రకృతి ఒకటి. ఈ అపరా ప్రకృతి
8గా ఉండేటటువంటి 24 తత్వాలతోటి ఏర్పడ్డ ఆకృతులన్నీ వీటికి ఈ రకమైనటువంటి రూపాన్ని ఇచ్చి అవి అలా ఉండేట్టు చేసేటానికి ఆధారమై ఉండేటటువంటి జీవతత్వం ఒక్కటి, ఇది కూడా నాది. యయా ఇదం ధార్యతే జగత్, ఇదం జగత్, ఈ మార్పులు చెందేటటువంటి ఈ ప్రపంచం అంతా కూడా యయా ధార్యతే, ఏ జీవ ప్రకృతి వల్ల ఇదంతా నిలబడుతుందో ఆ జీవ ప్రకృతి కూడా నాదే అన్నాడు. అంటే జీవుడు వేరు, మామూలుగా మనం శరీరాల కింద మారేటటువంటి ఈ ప్రకృతి అనేది వేరు. కనుక ఇవేవి స్పష్టంగా భగవంతుడు విడదీసి మనకి చూపిస్తున్నాడు అన్నమాట. కానీ సారాంశం ఏందో తేల్చి చెప్పింది అయితే ఏంటి, ఇవి రెండు నాకు చెందినవి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేటిని ఏదో కుక్క లాంటిది ఏదో వచ్చి టక్కమని మన మీద పడబోయింది అనుకోండి, మనం ఆ కుక్కను పట్టుకుందాం అనుకోండి, శుభ్రంగా పీకేస్తుంది అంతే మొత్తం. మనం దాన్ని ఏమైనా చేయబోయాం అనుకోండి, మన ప్రాణం తీస్తుంది. అది మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే దాని యజమాని ఎవడున్నాడో వాణ్ణి కనుక మనం పిలవగలిగితే, వాడు కనుక కావాలి అని అనుకుంటే ఆ కుక్కని వెనక్కి పిలవగలుగుతాడు, మనేం చేయకుండా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచగలుగుతాడు. ఈ విషయం మనకి తెలిసిందే. ఇదే పద్ధతిలో ఇవి రెండు నావి అని భగవంతుడు చెప్పినప్పుడు ఈ అచేతనాలు కానీ చేతనాత్మకంగా ఉండేటటువంటి జీవుడు కానీ ఇవి రెండు మంచిగా ప్రవర్తించాలి అంటే నీ ప్రయత్నం పనికిరాదు. అయి మహాబాహో ఇవి రెండు నావి కనుక నేను చెప్పినట్టుగా ఇవి వింటాయి, నేను చెప్పినట్టుగా ఇవి పని చేస్తాయి, నా కోసం ఇవి పని చెయ్యాలి. మరి ఆయన కోసం పని చేయాలి అంటే మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఆయన కోసం పని చేయట్లేదు కదండి. అంటే దాని మీద ఆయన పెత్తనం లేనట్టే కదా అని అంటావేమో. అలా కదయా, జీవుడు అనేటటువంటి తత్వానికి సహజంగానే కొంత చైతన్యం ఉంది. ఇప్పుడు మనకి పాదరసం ఉందనుకోండి, పాదరసం చూసుంటారు కదా, తెల్లగా ఉంటుంది, నీళ్ళలాగా పారుతూ ఉంటుంది ఇటువటును. మనమే కొనుక్కు తెచ్చుకున్నాం పాదరసాన్ని, కానీ మన చేతులు పెట్టిన మంచి పనిట్టు ఉండదండి. అది ఇటో అటో పరిగెడుతూ ఉంటుంది, టక్కని మధ్య కింద పడిపోతూ ఉంటుంది. అది మందే వస్తువు మన చేతిలో ఉన్నప్పుడు అలా ఎందుకంటే ఉండాలి. అది మన అలా చెప్తే అలా ఉండాలి, కానీ ఉంటుందే, ఉంచగలమా? అలాగా మీరు కొనుక్కుందే అయ్యి ఉండొచ్చు, మీ చేతుల్లో పెట్టుకున్నదే అయ్యి ఉండొచ్చు, అయినా మీరు చెప్పినట్టు అది వింటుందా? ఎందుకని? దాంట్లో ఉండేటువంటి కొన్ని గుణాలు దానికి సహజంగా ఉండేవి ఉన్నాయి, వాటిని బట్టి అది ప్రవర్తిస్తూ ఉంటుంది. జీవుడిలో కూడా సహజంగా ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటవి? చైతన్యము, జ్ఞానము కలిగి ఉండుట. జీవుల్లో సహజంగానే ఉందండి. అది ఎవడో ఇస్తే వచ్చింది కాదు. ఇది జ్ఞానం అనేటటువంటిది ప్రకృతికి లేదు, అచేతన వస్తువులకి లేదు, కానీ జీవుడికి జ్ఞానం ఉంది, ఆ ఈశ్వరుడికి జ్ఞానం ఉంది. ఈశ్వరుడు అంటే భగవంతుడు అన్నమాట. ఆ భగవంతుడికి జ్ఞానం ఉంది, జీవుడికి జ్ఞానం ఉంది. ఇది ఎవరో ఇస్తే వచ్చింది కాదండి, సహజం. ఇప్పుడు ఈ పాదరసం దాని ఇష్టం వచ్చినట్టుగా పరుగులు పెడుతున్నట్టుగా జీవుడికి కూడా ఉండేటువంటి జ్ఞానం వాడిని కూడా ఇటు అటు కొంచెం స్వతంత్రించి వాడు ప్రవర్తించేట్టు చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉంటుంది కనుక వీడు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత. జ్ఞానం కదా అది, తెలివి కదా అది, తెలివిని కలిగించేది కదా అది. దాన్ని కనుక వీడు సవ్యంగా ప్రసరింపచేస్తే, ఇప్పుడు పాదరసం చేతిలో పెట్టుకున్నా అది ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని దానికి తగ్గట్టుగా మనం దాన్ని వినియోగించినట్లయితే అది ఎట్లాగైతే దానికోసం ఉపయోగపడుతుందో, లేకపోతే దాని ఇష్టం వచ్చేట్టు పెడుతుంది. ఇటు పళ్ళ ఉంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా జీవుడికి ఉండే జ్ఞానం కూడా వాడి ఇష్టం వచ్చిన
ఏదో ఒక రకంగా పని చేయించుట, పని చేయిస్తూ ఉంటుంది. ఈ పని చేసేటప్పుడు వీడికి వెనక అంత కర్మ అవుతుంది కదా, ఆ వచ్చినటువంటి కర్మని బట్టి ఒక్కొక్కసారి వీడు ఒక్కొక్క రకమైన పాడు పని చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది వీడికి. అప్పుడు దానివల్ల స్వతంత్రత అనే భావన వస్తుంది. ఎందుకంటే వాడు అలా నడిపించేవాడు అందరినీ ఒక్కడే అయితే అందరూ వాడు నడిపించినట్టు నడవాలి తప్ప మళ్ళీ ఒకడోడ వాడిని తిడుతుంది, ఒకడు వాడికి ఉదాసీనంగా, ఒకడు వాడికి అనుకూలంగా, మరొకడు ప్రతికూలంగా. ఇలా ఎందుకు ఉండాలండి? ఇలాగా ఎందుకు ఇన్ని రకాలు ఉండాలి లోకంలో? జీవుడంతా ఆయన వాడైతే ఆయన ఎలా అంటే అలా పనిచేయాలి కదా. ఇప్పుడు బొమ్మలన్నీ రకరకాల కీ లేదు బ్యాటరీ లేదు రిమోట్తో నడిచే బొమ్మలు ఉంటాయండి కొన్ని రోబోస్ అంటాం కదా మనం. అది ఆ రోబోస్ అన్నీ కూడా మనం చెప్పినట్టే నడవాలి. కానీ అప్పుడప్పుడు ఎక్కడ లోపల చిన్న చిన్న ప్రాబ్లం వస్తే మనం ఇటు నడపమంటే అది ఇంకో చోట వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఇంకో చోట ఇంకో పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తున్నాం కదా. కానీ ఈ మధ్యనే మనం విన్నాం కదా, పాపం ఫ్లైట్లో కూర్చున్నవాడు ఫ్లైట్ తను చెప్పినట్టు నడవాలి, కానీ నడవలే. అదేమైంది, ఏమాంతమైన ఠక్కమని భూమి కూడా శుభ్రంగా కాలిపోయింది, మొత్తం వాడు కాలిపోయాడు, ఫ్లైట్ కాలిపోయింది, షో అంతా పాడిపోయింది అక్కడెక్కడో దేశంలో. రైట్? ఎందుకైంది అలాగా? వాడి చేతిలో ఉండే అచేతన వస్తువు కదా, దానికేమో స్వతంత్రత ఉండండి. నడిపించేవాడు పైలట్ అయితే వాడు చెప్పినట్టే నడవాలి, కానీ దాని ఇష్టం వచ్చినట్టు అది నడుస్తుంది. వాడు చెప్పినట్టే నడిచేది అది. కానీ వాడికి కూడా ఉండేటువంటి సంస్కార ప్రభావం చేత అప్పుడప్పుడు అది వాడి అధీనంలోంచి తప్పింది అని అంటే అలాంటి స్థితి ఏర్పడుతుంది. జీవులకి కూడా అంతే. ప్రాచీన కర్మ ప్రభావాన్ని బట్టి వీళ్ళలో కలిగేటటువంటి ఆ జ్ఞానపు మార్పుల చేత ఒక్కొక్కసారి వీడు దురహంకారిగాను, ఒక్కొక్కసారి భగవద్ వ్యతిరేకిగాను, ఒకసారి ఉదాసీనుడుగాను, ఇంకొకసారి మరో రకంగాను వీడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అది కర్మ ప్రభావం చేత. అలా ప్రవర్తించే అంటే దాని తగ్గట్టుగా వాడు ఫలితాన్ని మళ్ళీ పొందాలంటే మళ్ళీ తగ్గట్టుగా శరీరం ఇవ్వాలి, శరీరం ఇవ్వాలంటే మళ్ళీ వచ్చి వాడు ఇక్కడ పుట్టాలంటే మళ్ళీ వాడు ఈ విష వలయంలోకి వెళ్ళి చేరాలి. జన్మ పరంపర అట్లా సాగుతూ ఉంటుందండి. లేకపోతే ఈ షో అంతా ఒక రోజులు అయిపోవాల్సిందే కదా. కానీ అవ్వదు అలాగే. ఎందుకంటే జీవులందరి జ్ఞానం ఒకే ట్యూన్తో పనిచేయదు. అంచేత వాళ్ళు తెచ్చుకునేటువంటి వెనకాతల సంస్కారాలు ఏముంటాయో వాటి ప్రకారమే పనిచేస్తూ ఉంటుంది. కనుక వీటిని నియమించేవాడు ఆయనే, శాసించేవాడు ఆయనే, ఆధారం ఆయనే, పనిచేయాల్సింది ఆయన కోసమని. అయినప్పటికీ కూడా కొన్ని గుర్తిస్తాయి, కొన్ని గుర్తించవు. అదే పాపం 3వ శ్లోకంలో చెప్పుకున్నాడు ఆయన. కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి కశ్చిత్ వేత్తి తత్వతః. నన్ను గురించి తెలుసుకునేవాడే కష్టమయ్యా. వాస్తవంగా నేను ఉన్నవాడిని ఉన్నట్టుగా తెలుసుకునేవాడు దొరకడం మరీ కష్టమయ్యా. ఏం చేస్తాం, మనకి ఈ ప్రవాహం అట్లా సాగుతోంది అంటూ మనుషుల గురించి తను చెప్పుకున్నాడు 3వ శ్లోకంలో. దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. స మహాత్మా సుదుర్లభ అన్నాడు 4వ అధ్యాయంలో. అలా తెలుసుకోగలిగిన వాడు నాకు దొరకడం ఎంత కష్టమో అన్నాడు ఆయన. బస్ ఈ అధ్యాయంలో కొంచెం ముందు కొడితే చెప్తాడు ఆ మాట మనకి. కనుక ఇక్కడ నా స్వరూపాన్ని ఉన్నవాడిని ఉన్నట్టుగా తెలుసుకోగలగడం అనంటే నేను ఈ ప్రకృతికి జీవవర్గానికి కూడా నియంతని. నేను శాసించినట్లుగా అవి ప్రవర్తిస్తాయి. అర్థాత్ ఎవడైతే శాసిస్తాడో, ఎవడైతే వాటిని సపోర్ట్ చేస్తాడో, ఆధారమై ఉంటాడో, ఎవడి వల్ల అవి పనిచేస్తూ ఉంటాయో అలాంటి వాడిని శేషి అని అంటారు. వాడికి చెంది ఉండే వస్తుజాతాన్ని శేషము అని అంటాం. ఇంకొక పదంలో చెప్పాలంటే అలాంటి వాడిని శరీరి అని అంటాం. వాడికి చెంది ఉండేటువంటి వాటన్నిటిని శరీరములు అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఈ ప్రకృతి అంతా మనం అందరం కూడా శరీరం లాంటి వాళ్ళం. శరీరాన్ని లోపలుండి ఒక ఆత్మ నడిపించినట్టుగా
అసలు ఈ వీటన్నిటినీ కూడా నడిపించేవాడు సర్వశరీరి భగవంతుడు, సర్వశేషి భగవంతుడు. కనుక వీడు ఆయన కోసమే పనిచేయాలి, ఆయన్నే తెలుసుకోవాలి. కానీ మరి తెలుసుకోవట్లేదు, ఏం చేద్దాం? వాడి కర్మ వాడిని అట్లా నడిపిస్తుందయ్యా. కానీ వాస్తవం అయితే ముందర నన్ను గురించి తెలుసుకోవాలి కనుక ముందర ఫస్ట్ ఇది తెలుసుకో అంటూ 7వ శ్లోకంలో ఇదంతా మే, జీవ ప్రకృతి నాది, అచేతన ప్రకృతి నాది, ఇవి రెండు నడిపేవాడిని నేను అనే విషయం వరకు స్పష్టం చేశాడు. ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.